హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో స్ట్రీట్ లైట్ ప్యానెల్ గురించి తెలుసుకుందాము. స్ట్రీట్ లైట్ ప్యానెల్ అనేది ఆటోమేటిక్గా ఈవినింగ్ కాగానే మన ఏవైతే హైవే లైట్స్ కానీ వీధి లైట్స్ కానీ ఉంటాయి కదా, సో ఆ లైట్స్ని ఆటోమేటిక్గా ఆన్ చేస్తుంది, మళ్ళీ మార్నింగ్ కానీ ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తుందన్నమాట. దాని గురించి ఈ ప్యానెల్ యూజ్ చేస్తారు. ఈ ప్యానెల్లో ముఖ్యంగా మనకు రెండు ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి కాంటాక్టరు, సెకండ్ వన్ వచ్చేసి టైమర్. ఇది టైమర్ 24 అవర్స్ ఉంటుంది. సో మన వాచ్ లాగానే తిరుగుతుంది. ఇన్ కేసు వల్ల మన టైమర్ పని చేయకపోతే మనం ఇక్కడ డైరెక్ట్గా మన మాన్యువల్ కూడా ఆన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు డే టైంలో కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడైనా టెస్టింగ్ టైము ఆ టైంలో కూడా చెక్ చేసుకోవడానికి. సో ఇది హైవే మట్టి ఈ విధంగా లైట్స్ ఉంటాయి కదా, ఈ లైట్స్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో మనకి ఈ టైమర్లో ఒక ప్రాబ్లం రావడం జరిగింది. ఈ టైమర్లో యాక్చువల్గా వీళ్ళు ఇన్స్టాల్ చేసేటప్పుడుగా ఇందులో కాంటాక్టర్ 240 వోల్ట్ సప్లై కదా, అది బర్న్ అయిపోయింది. సో అది కూడా రిప్లేస్ చేయడం జరిగింది. అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇవి మన హైవే గురించి అనేది. సో దీంట్లో ఏంటంటే ఇక ఎవరు ఆఫ్ చేయాల్సిన ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఎనర్జీ మీటరు ఎంత కన్జ్యూమ్ చేసింది అనేది రికార్డ్ అవ్వడానికి. సో ఇది ఫ్రెండ్స్, ఇందులో ఈ కాంట్రాక్టర్ అనేది పాడైపోయింది, కాయిల్ పాడైపోయింది. సో అంత టైం లేదు కాబట్టి డైరెక్ట్గా నేను కాంట్రాక్టరే రిప్లేస్ చేయడం జరిగింది. సో ఇది కాంట్రాక్టర్. ఆ టైమర్ ఏం చేస్తుందంటే ఈ కాంట్రాక్టర్ సిగ్నల్ ఇస్తుంది. ఈవినింగ్ 6 అయ్యింది, ఆన్ చేయమంటే ఈ టైమర్కి వెళ్ళి సిగ్నల్ రాగానే కాంట్రాక్టర్ ఆన్ అవుతుంది. కాంట్రాక్టర్ నుంచి లోడ్ వెళ్తుంది అనమాట స్ట్రీట్ లైట్స్కి. సో స్ట్రీట్ లైట్స్ ఆన్ అవుతాయి. మళ్ళీ మనకు మార్నింగ్ సన్ రైజ్ కాగానే ఆటోమేటిక్గా టైం అయిపోతుంది కదా. సో మార్నింగ్ 6 కానీ 5:30 కానీ ఆ టైంకి మళ్ళీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. సో దాని గురించి అండి. సో దాని ప్రొటెక్షన్ గురించి ఇక్కడ సింగిల్ పోల్ ఎంసీబీలు ఇచ్చారు. సో ఎక్కడైనా స్ట్రీట్ లైట్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఉన్నా ఇంకేదన్నా కానీ ట్రిప్ అవ్వడానికి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.